మీ అందరికీ దయచేసి కొంచెం తగ్గించు. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, వాక్యం చెబుతున్నప్పుడు ఎవ్వరు కూడా, పిల్లలు కావచ్చు ఎవరు కావచ్చు, అటు ఇటు ఎవ్వరు కూడా తిరగద్దు. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళటం వల్ల వినే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి మనం కొంచెం సౌండ్ తగ్గేవారు, ఈ సౌండ్ వస్తుంది. అక్కడ కదా. హలో 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 తగ్గించుకోవచ్చు, తగ్గించు. ఓకే. కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ మీ అందరికీ తెలియజేస్తున్నాం, దయచేసి మనమందరం కూడా ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్లో కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభములు, అందరికీ వందనములు తెలియజేయుచున్నాను. ఇక ఈ రోజు నుండి మనమందరం కూడా ఈ మాసము వచ్చే మాసం అంతా కూడా క్రిస్మస్ ప్రసంగాలు మనం వినబోతున్నాము. చాలా జాగ్రత్తగా మరి రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఈరోజు ఈ ప్రీ క్రిస్మస్లో మనం నేర్చుకునే అంశము ఏంటి అన్నప్పుడు, టైటిల్ ఏంటి అన్నప్పుడు, సంకల్పముతో కూడిన యేసుక్రీస్తు వారి జన్మ అన్నది ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాము. మరలా చెబుతున్నాను, సంకల్పముతో కూడిన యేసుక్రీస్తు వారి జననము. అంటే యేసుక్రీస్తు వారి జననము ఒక సంకల్పముతో కూడినది. సంకల్పము అంటే ఒక ప్రణాళిక అంటే ఒక ప్లాన్తో కూడినది. ఇంతకీ ఏ సంకల్పముతో ఆయన భూమి మీదకి వచ్చాడో మనందరం కూడా అనేకమైన కారణాల్లో ఈరోజు కొన్ని కారణాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మరి మనం చూడగలిగితే క్రిస్మస్ అన్న పదానికి అర్థం ఏంటంటే, క్రైస్ట్ అంటే క్రీస్తు, క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, అంటే క్రీస్తును ఆరాధించటం. క్రిస్మస్ అన్న దానికి అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించటము. అలాగే యేసు అన్న పేరుకు అర్థం ఏంటంటే రక్షకుడు. ఆ పేరుకు అర్థం ఏంటంటే, యేసు అన్న పేరుకు రక్షకుడు. ఇంతకీ రక్షకుడు ఎందుకు అవసరం? రక్షకుడు ఎందుకు అవసరం అంటే, ప్రమాదములో ఉన్న వారిని కాపాడిన వారిని ఏమంటారండి? రక్షకుడు అంటారు. ప్రమాదములో ఉన్న వారిని కాపాడిన వారిని ఏమంటారు అంటే రక్షకుడు అంటారు. మరి ఇప్పుడు యేసుకు రక్షకుడు అన్న పేరు పెట్టబడింది. ఇంతకీ ఆయన ఏ ప్రమాదము నుంచి మనల్ని రక్షించడానికి వచ్చాడు అన్నప్పుడు మొరియమ్మతో త్వరగా మనము చూడగలిగితే, దయచేసి మత్తయి సువార్త 1:21 వచనంలో, మత్తయి సువార్త 1:21 వచనంలో, ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఇక్కడ మనం చూడగలిగితే, ఇదిగోనండి, పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకు పెట్టబడిన పేరే యేసు. యేసు అన్న పేరుకు అర్థము రక్షకుడు. అందుకే లూకా సువార్త 2:11 వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే ప్రమాదము నుంచి తప్పించే వారిని ఏమంటారు అంటే రక్షకుడు అంటారు. ఇప్పుడు పోలీసు వాళ్ళని ఏమంటారమ్మా? రక్షక భటులు. ఎందుకు రక్షక భటులు అంటారు? ఎందుకు ఆ పదం ఎందుకు వాడతారంటే, ఎక్కడన్నా ప్రమాదం జరగనివ్వండి, మొట్టమొదటిగా వచ్చేది ఎవరండి? పోలీసు వారే వస్తారు. అది ఏ ప్రమాదమైన ఏదైనా
పోలీస్ వారే వస్తారు కనుక వాళ్ళకు ఉన్న పేరు ఏంటంటే రక్షక భటులు. అందుకే పోలీస్ స్టేషన్లకు ఇదివరకు ఏమని పేరు ఉండేదంటే రక్షక భటుల నిలయం అన్న పేరుండేది. రక్షక భటుల నిలయం, రక్షక భటుల నిలయం. సమాజములో చెడు నుంచి కాపాడడానికి ఉన్నదే ఈ రక్షక భటుల నిలయము. ఇప్పుడు మనం చూడగలిగితేనండి, యేసుక్రీస్తు వారు ఆయన పాపం అనే ప్రమాదములో నుండి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు మనం చూడగలిగితే ఇదిగోనండి, ఒక గ్రామములో సమస్య వచ్చిందనుకోండి. ఒక గ్రామములో సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే సర్పంచ్ దగ్గరికి వెళ్ళాలి, అవునా? ఒక వార్డులో ఒక వీధి, లేదంటే వార్డ్స్ ఉంటాయి కదండి, ఒక వార్డుకు సమస్య వచ్చింది అనుకోండి, కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక డిస్టిక్ సమస్య వస్తే ఇదిగోనండి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. ఎమ్మెల్యే వల్ల కాకపోతే ఎంపీ దగ్గరికి, ఎంపీ వల్ల కాకపోతే మంత్రి దగ్గరికి. అలాగే ఒక రాష్ట్రానికి సమస్య వస్తే ఇదిగోనండి మరి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక దేశానికి సమస్య వస్తే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది అన్నది ఎంత నిజమో అలాగే ప్రపంచానికి వచ్చిన సమస్యకి ఇప్పుడు ఎవరు రావాలి అంటే యేసుక్రీస్తు వారు రావాలి. ఇది దేశానికో, ఇది రాష్ట్రానికో, ఇది గ్రామానికో సంబంధించిన సమస్య కాదు. దేశానికి, ప్రపంచానికి సంబంధించిన ఆ సమస్యను పరిష్కరించాలి అంటే ప్రభువే రావాలి. అందుకే ఆయన ఎవరు అంటే, యేసుక్రీస్తు వారు ఎవరు అంటే, దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనము చదవమ్మా. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరు అంటే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన కులానికి సంబంధించిన వాడో, మతానికి సంబంధించిన వాడో, ప్రాంతానికి సంబంధించిన వాడో కాదాయన. ఆయన సర్వాధికారి, ప్రపంచానికి సంబంధించిన ఆయన ప్రపంచానికి సంబంధించిన ఆయన. అందుకే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఒక ప్రైమ్ మినిస్టర్ రావాలి అనుకోండి మన వరంగల్కి, ఒక నెల 2 నెలల ముందే ప్లానింగ్ జరుగుతుంది, అవునా కదండి? ప్లానింగ్ జరుగుతుంది. ఎక్కడైతే సభ జరుగుతుందో అంత అక్కడ చెక్కింగ్ జరుగుతూ ఉంటుంది. బాంబు స్క్వాడ్ వస్తారు, ఈ డాగ్ స్క్వాడ్ వస్తారు, రకరకాల చెక్కింగ్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి రాబోతున్నాడు అన్న ప్లాన్ ఎప్పుడు జరుగుతుందంటే కొన్ని నెలల ముందే డిసైడ్ అవుతుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి రావాలి అన్న ప్లానింగ్ అది ఎప్పుడు డిసైడ్ అయిందో బైబిల్లో నుండి మీరు అందరూ కూడా దయచేసి చూడగలిగితే, మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాలి అన్న సంకల్పం, ఆ ప్లానింగ్ ఎప్పటిదంటే జగత్తుకు పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాలి అన్న ప్లానింగ్ జరిగిందట. మరి ఈ జగత్తు, ఈ విశ్వం పుట్టి సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. 1500 కోట్ల సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. అంటే 1500 కోట్ల సంవత్సరాలకు ముందే దేవుడు అనాది సంకల్పం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాలి. అందుకే ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఎప్పుడంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏ కారణముతో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు? కొన్ని కారణాలు చెప్పండి అమ్మా, మీ అందరికి తెలుసుకోండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి గల కొన్ని కారణాలు ఏంటా? కొన్ని కారణాలు: పాపులను రక్షించుటకు వచ్చాడు, తర్వాత
నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చాడు, అనేకుల కొరకు ప్రాణం చెందించడానికి వచ్చాడు. ఈ రకరకాల కారణాలు ఉన్నాయి, రకరకాల కారణాలు. ఇవన్నీ మీకు తెలిసినవే, ఇవన్నీగా రొటీన్గా మనం చెప్పుకునేటివే, అవునా కదా? అయితే ఈరోజు ఒక 3 కారణాలు త్వరగా చెప్పి నేను ముగించేస్తాను. మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన అనేకమైన రీజన్స్లో, అనేకమైన కారణాల్లో ఒక్క కారణం, మొదటి కారణాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే, అనేకమైన ఉన్నాయి, నశించిన దాన్ని వ్యతిరేక్షించడం, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈరోజు మరొక 3 మనం ఆలోచిస్తున్నాం. అందులో ఒకటి, అందరూ కూడా ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం చదవం. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. చాలమ్మా, అందరూ ఇటు చూడండి, ఏమంటున్నాడు? ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. అంటే ఏం జరిగిందంటే, ఈ భూమి మీదకి వచ్చిన మనుషులు ఏం మర్చిపోయారంటే, ఊరును మర్చిపోయారు. ఏ ఊరును మర్చిపోయారు? ఇప్పుడు మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చారా? ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చారా? మీరు అందరు కూడా మీ కుటుంబాల నుంచి వచ్చారు, అవునా కదా? మీటింగ్ అయిపోయిన తర్వాత మీ ఇల్లు మర్చిపోయారు అనుకోండి అమ్మా, మీటింగ్ అయిపోయిన తర్వాత మీ ఇల్లు మర్చిపోయారు అనుకోండి. అదే ఇప్పుడు మనము ఏదో ఊరు నుంచి ఈ భూమి మీదకి వచ్చామట. మనం ఈ భూమి మీదకి వచ్చి ఇక్కడ ఈ పనిపాట్లు, ఈ కష్టాలు, వీటన్నిటి వల్ల మనం ఏమైపోయామంటే, ఇదిగో వచ్చిన ఊరును మర్చిపోయాము. ఇప్పుడు ఊరును, ఇల్లును మర్చిపోయినవన్నీ ఏమంటారు మీరు చెప్పండి? ఏమంటారో తెలుసమ్మా? ఇంటి చుట్టే తిరుగుతున్నాడు, ఇంట్లోకి రావటం లేదనుకోండి, ఏమంటారంటే పిచ్చోడు అంటారు, అవునా కదా? ఇప్పుడు ఊరు మర్చిపోయి బ్రతుకుతున్న వారిని దేవుడు అంటున్నాడు బుద్ధిహీనులు. మరి ఇంతకీ ఏంటి మన సొంత ఊరు? ఎప్పుడు ఎవరైనా మీ సొంత ఊరు ఏదంటే మాది వరంగల్ అండి, దేశం, ఇవన్నీ చెప్పకండి, ఇవన్నీ అది మన సొంత ఊరుగా. మరి సొంత ఊరు అయితే మరి నువ్వెందుకు ఉండటం లేదు? అది మన సొంత ఊరు కాదు. నీ సొంత ఊరు ఏదో, ఏ ఊరు నుంచి ఈ భూమి మీదకి బయలుదేరి వచ్చావో బైబిల్ చెబుతా ఉంది. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము చదవమ్మా. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అంటే నీ ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది? పరలోకములో, దేవుడున్న లోకములో నీ ప్రయాణం ప్రారంభమైంది. ఈ భూమి మీదకి వచ్చావు, ఈ అందాలకు, ఈ బంధాలకు, ఈ బంధుత్వాలకు, ఈ నేచర్కి, ఇక్కడున్న వీటన్నిటికీ బందీ అయిపోయి వచ్చిన ఊరు మర్చిపోయి బ్రతుకుతున్నారు. అందుకేనండి మరి మన ఊరు ఏంటంటే పరలోకం. అక్కడ కింద ఒక పదం అన్నాడు. ఏం పదం అన్నాడండి? నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. తిరిగి రండని ఎప్పుడు అంటాము? ఇప్పుడు ఏదైనా బయటికి వెళ్తున్నాం అనుకోండి, త్వరగా వచ్చేయండి అంటాం. ఎందుకు? నీ ప్రయాణము అక్కడే ప్రారంభమైంది కనుక. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, పిల్లలారా, నా పిల్లలారా, పరలోకములో నుండి మీ ప్రయాణం ప్రారంభమైంది. ఎక్కడికి వచ్చారు మీరు? భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు కొంతమంది ఫారెన్ కంట్రీస్ నుంచి హైదరాబాద్కు అక్కడికి ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే యాత్రికులు అంటారు వాళ్ళని, అవునా కదా? అవునమ్మా, యాత్రికులు అంటారు వాళ్ళని, టూరిస్టులు అంటారు వాళ్ళని. మరి ఇప్పుడు మనము పరలోకము నుంచి భూమి మీదకి వచ్చిన మనం కూడా ఏమవుతాము? మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము.
మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. మీరు ఎవరు? ఎవరండి మీరు? పరదేశులు. ఈ పాట ఎప్పుడో వాడుకుంటామమ్మా. ఎప్పుడమ్మా? ఇది రోజు పాడుకునే పాట. పరదేశి, నేను పరదేశి. మనం ఇక్కడ వాళ్ళం కాదు, మనం ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు మనము. అందుకే పరదేశులను, మీరు యాత్రికులు, టూరిస్టులు. మీరు యాత్రికులు. కొంతకాలం ఈ భూమి మీద మీరు బ్రతకడానికి వచ్చిన యాత్రికులు, పరదేశులు, అతిథి వంటి వారు, గెస్టులు. మీరు ఈ భూమి మీదకి వచ్చిన గెస్టులు మీరు. అందుకే మన యాత్ర అయిపోగానే మళ్ళీ మనం ఏమైపోవాలి? ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే మన సొంత ఊరు, మనం పుట్టిన ఊరు కాదండి, పరలోకము నుంచి వచ్చామే, అదే నీ సొంత ఊరు, నీ సొంత ఊరు. అందుకే ఏమంటున్నాడంటే ఈ భూమి మీదకి ఎలా వచ్చాము అంటే, యాత్రికులుగా వచ్చిన మనము త్రోవను మరిచిపోయాము. ఏ దేశము, ఏ లోకము నుంచి అయితే వచ్చామో ఆ లోకాన్ని మరిచిపోయాము, ఆ దారిని మరిచిపోయాము. గనకనే ఆ దారిని చూపించడానికి వచ్చిన వాడే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన అన్నాడు, యోహాను సువార్త ఆయన 14వ అధ్యాయం 6వ వచనములో, నేనే మార్గము అన్నాడు. ఏమన్నాడండి? నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు అంటే త్రోవను మరిచిపోయి బ్రతుకుతున్న వారికి త్రోవను చూపించడానికి 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన అంటున్నాడు, ఇదిగో మార్గము మరిచిపోయి బతుకుతున్న మీరు, నేనే మార్గము, నా మార్గములో మీరు రావాలి. అందుకే మనకు యేసుక్రీస్తు వారు వచ్చిన అనేకమైన కారణాల్లో ఒకటి, త్రోవను మరచి బ్రతుకుతున్న మనుషులకు త్రోవ చూపించడానికి. ఎక్కడికి? పరలోకానికి త్రోవ చూపించడానికి వచ్చిన వాడే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదమ్మా ఒక కారణం ఎందుకు వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడమ్మా? మార్గము మరచి బ్రతుకుతున్న మనుషులకు మార్గము చూపించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇదొక కారణం. ఇక రెండో కారణం మనం ఆలోచిద్దాము. రెండో కారణం ఏంటంటే, దయచేసి అందరూ కూడా కొరంథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయము 9వ వచనం చదవము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు అయ్యేను. యేసుక్రీస్తు వారు పరలోకంలో ధనవంతుడు. ఆయన పరలోకంలోనే కాదండి, భూమి మీద కూడా ఆయన ధనము సంపాదించుకోవాలంటే ఆయనకు పెద్ద పని కాదు. యేసుక్రీస్తు వారు ఏమన్నారమ్మా పేతురుతో, పేతురు నువ్వు ఇదిగో గాలం పట్టుకొని వెళ్ళు, గాలం ఇయ్యి, ఒక చేప పడుతుంది, దాని నోట్లో 1 షెకేలు ఉంటుంది, నీకు 1/2 షెకేలు నాకు 1/2 షెకేలు పన్ను కట్టమన్నాడు. మరి ఒక పేతురు గారు సముద్రం దగ్గరికి వెళతాడు, గాలం వేస్తాడు, ఒక చేప పడుతుంది, అందులో షెకేలు ఉంటుందని యేసుక్రీస్తు వారికి ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు మీ ఇల్లు గురించి మీకు బాగా తెలుసా, మాకు బాగా తెలుసా? మీకు ఎలా తెలుసు అంటే, మరి మీకు అంత బాగా ఎలా తెలుసు అంటే, ఆ ఇల్లు కట్టించింది మీరు కాబట్టి, ఇది బెడ్రూమ్ అంటే అదంటే ఇదంటే అని చూపిస్తాం కదా మనం. అలాగే ఇది కలిగించింది యేసుక్రీస్తు వారు కనుక, ఎక్కడ బంగారం ఉందో, ఎక్కడ వజ్రాలు ఉన్నాయో, ఎక్కడ వెండి ఉందో అన్నీ ఆయనకు తెలుసండి. కానీ ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడంటే, ఒక ధనవంతుడుగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాలేదు. ఎలా వచ్చాడట ఆయన ఎలా వచ్చాడటండి? ఇదిగోనండి, ఆయన దరిద్రుడిగా దాసుని స్వరూపము ధరించుకొని
ఈ భూమి మీదకి ఒక పేద కుటుంబం అండి. ఎంత పేద కుటుంబం అంటే, ఒక కుమారుడు పుట్టిన తర్వాత ఒక గొర్రె పిల్ల కూడా దేవుని ఆలయములో ఇవ్వలేని పేద స్థితిలో ఉన్న మరియా యోసేపు కుటుంబములో పుట్టిన, ఇదిగోనండి ఆ పేద కుటుంబంలో పుట్టాడండి యేసుక్రీస్తు వారు. ధనవంతుల కుటుంబాల్లో పుట్టాలనుకోలేదు ఆయన. ఏ రోజు కుటుంబంలో పుట్టాలనుకోలేదు ఆయన. ఎక్కడ పుట్టాడంటే ఒక పేద కుటుంబములో పుట్టాడండి. అందుకే మీరు ఆలోచన చేయగలిగితే 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. 3.5 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత కూడా ఆయన అన్నమాట ఏంటంటే, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలము లేదు అంటే ఆయన చిల్లి గవ్వ సంపాదించుకోలేదు. ఈరోజు మీరు చూడండి, సేవ పేరుతో కోట్లు దండకొట్టున్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలుసా అండి? మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు, లక్షలే. అంటే మీరు ఆలోచించండి, ఈరోజు సేవ చేస్తే కోట్లు సంపాదించుకుంటున్నారు. మరి యేసుక్రీస్తు వారు ఏమి ఆయన శిలవ మరణం పొందేటప్పుడు కూడా మరియమ్మ ఫ్యామిలీ ఎలా ఉందంటే పేదరికములోనే ఉంది. ఎందుకు ఆయన సంపాదించుకోలేదంటే, అక్షయమైన ధనము కోసము ఆయన ప్రాకులాడలేదు, కానీ వాస్తవమైన ధనము కోసము ఆయన ప్రయాసపడ్డాడు. అందుకేనండి మీరు చూడగలిగితే మరి ధనం కోసం ఆయన ప్రయాసపడ్డాడో మీరు చూడగలిగితే, దయచేసి కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాము. క్రీస్తును గూర్చిన సాక్ష్యము ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఎందులో ఐశ్వర్యవంతులట? ధనములో ఐశ్వర్యవంతుల. ఎందులో ఐశ్వర్యవంతులట? ఇదిగోనండి, ఉపదేశములో, జ్ఞానములో ఐశ్వర్యవంతులైతిరి. అందుకేనండి, వాక్యం అనే ధనం నీ దగ్గర ఉందా? మీరు పాటలు పాడుతున్నారు, మీరు ఇదిగోనండి ప్రార్థనలు చేస్తున్నారు, మీరు ప్రతి దినము ఎవ్రీ డే మీరు వాక్యం వింటున్నారు అంటే మీరు ఐశ్వర్యవంతులు. అందుకే అక్కడ అంటున్నాడు, ఉపదేశములోను జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులైతిరి. ఎవరైతే ప్రతి దినము ప్రార్థన చేసుకుంటున్నారో, ప్రతి దినము ఎవరైతే పాటలు పాడుకుంటున్నారో, ప్రతి దినము ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో వారు ఐశ్వర్యవంతులు. మనుషుల దృష్టిలో కాదు, కానీ దేవుని దృష్టిలో మీరు ఐశ్వర్యవంతులు. అందుకే యేసుక్రీస్తు వారు మనల్ని ఎందులో ఐశ్వర్యవంతులు కావాలని కోరుకున్నాడు అంటే, ఉపదేశములోను జ్ఞానములోను నా పిల్లలు ఐశ్వర్యవంతులు కావాలి. ఒకవేళ మీ దగ్గర చాలా ధనం ఉందనుకోండి, ధనం గురించి ఒక మాట చెప్పాడు, మీరు చూడగలిగితే దయచేసి లూకాసు వార్త 16వ అధ్యాయం 11వ వచనం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్పాడో చూడండి దయచేసి. 16-11 చదువురమ్మా. కాబట్టి 11 వచనంలో, కాబట్టి మీ అన్యాయపు సిరి అన్నాడు. బాగా వినండి, ఇక్కడ ఏం సిరి అమ్మది? అన్యాయపు సిరి. కష్టపడుతున్నారు, రేయనక పగలనక ఎండనక చలనక కష్టపడి సంపాదించుకున్న ఈ సిరి, ఈ ధనము అన్యాయపు సిరి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే నువ్వు ఎంత కష్టపడినా అది నీ దగ్గర ఉండదు. లేదంటే నువ్వైనా దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అది నిన్నైనా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, లేదా నువ్వైనా దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయ్యో, కష్టపడిన సంపాదించాడు, ఈమె సంపాదించుకుంది, నేను ఈమెతో వెళతాను అంటే కుదరదు. మన ఈ మధ్య ఇక్కడో ఏదో స్టేట్లో అబ్బాయికి
వాడికి వానికి లేటెస్ట్ బైక్ కావాలంటే కొనిచ్చారండి. బైక్ కావాలంటే కొనిచ్చారు. కొనిచ్చిన రెండో రోజుకే వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. కొనిచ్చిన రెండో రోజుకే యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇప్పుడు వాడి కోరిక ఏంటంటే చనిపోయిన తర్వాత ఆ పక్కనే ఆ బైకును కూడా పెట్టి పూర్తి చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బైక్ కూడా వెళ్ళిపోయిద్దా? ఏంటండి, బైక్ కూడా వెళ్ళిపోయిద్దా? అందుకే మీరు ఎంత కష్టపడి సంపాదించినా అది మీ దగ్గర నుంచైనా వెళ్ళిపోతుంది, లేదా మీరైనా దాని దగ్గర నుండి వెళ్ళిపోతారు. అందుకే అన్నాడు, అన్యాయపు సిరి దానికోసం ఎక్కువ ప్రయాసపడకండి. మరి దేనికోసం అయ్యా ప్రయాసపడాలి అంటే, నా మాటలు మీకు దొరికాయి అంటే, నా మాటల కోసం మీరు ప్రాకులాడుతున్నారు, నా మాటల కోసం మీరు ఎదురు చూస్తున్నారు, ప్రతి దినం మీరు వింటున్నారు అంటే మీరు ఐశ్వర్యవంతులు, వాక్యములు ఐశ్వర్యవంతులు మీరు కావాలి అని యేసుక్రీస్తు వారు మన కొరకు దరిద్రుడయ్యాడటండి. అందుకే ఆమోసు గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, మీరు చూడగలిగితే 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ అధ్యాయం 11వ వచనం, ఆమోసు గ్రంథం చదువురమ్మా. 8:11 చదువురమ్మా. రాబోవు దినములలో దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానము లేకపోవుట వలన కలుగు క్షామము కాదు, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదేదో అన్నము లేదని, బట్టలు లేదని, ఇల్లు లేదనే క్షామము కరువు కాదటండి. ఇది ఏ కరువు అంటే, దేవుని మాటలు దొరికే కాలం మీ జీవితంలో వస్తుంది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి అందరం వచ్చి దేవుని మాటలు వింటున్నాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ దేవుని మాటలు వెనుకేసుకోండి. రేపు ఒక రోజు హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నప్పుడు, ఒక రోజు నీకు ఏదైనా జరిగినప్పుడు ఈ మాటలు అయ్యో నేను విందామన్నా నీకు వినబడవు. అందుకే అంటున్నాడు, ఇదిగోనండి, దేవుని మాటలు దొరకని కాలము రాబోతుంది. అందుకే వాక్యములో ఐశ్వర్యవంతులు కండి. వాక్యం అనే ధనాన్ని సంపాదించుకోండి. వాక్యంలో కోటీశ్వరులు కండి. మీకు ఎంత వాక్యం తెలిస్తే అంత ప్రపంచములో మీ అంత ఐశ్వర్యవంతులు లేరు. చివరిగా భక్తులు కూడా ఏ ధనము కోసము వాళ్ళు ప్రయాసపడ్డారో, 1 తిమోతి పత్రిక అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 1 పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 కలిసి ఉంటాయి. చదవము. గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుచున్నాము. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ధనం ఉందనుకోండి, ఎలా ఉంటాయంటే మాటలు, గర్వపు మాటలు. అందుకే గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక. అస్థిరమైన ధనము ఎవడు కొట్టిస్తాడో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అందుకేనండి, అస్థిరమైనది ధనము, అన్యాయము చేసే ధనము, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. నీకు ఎంత ధనము కావాలో దేవుడిస్తాడు. ఇక పని, ఇక ఉద్యోగం, దేవునికి టైం ఇవ్వకుండా ఉండకు, దేవుని మాటలు వినకుండా ఉండకు. ఎందుకంటే ఈరోజు ఈ స్థితిలో నువ్వు ఉన్నావు, ఇంత సంపాదించుకుంటున్నావు అంటే అది దేవుడిచ్చిందని చెబుతూ 18వ వచనానికి వచ్చేసరికి, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారు, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని
వారికి ఆజ్ఞాపించుము. వాస్తవమైన జీవం ఇది, వాస్తవమైన జీవితం కాదు ఇది. ఇది ఒక 60-70 సంవత్సరాల తర్వాత మాయమైపోయే జీవితం ఇది. అయితే సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించండి, సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించండి. ఈ లోకములో నువ్వు ఎంత ధనవంతుడమైన దేవుని దృష్టిలో వెర్రివాడు మర్చిపోవద్దు. ఎన్ని కోట్లు ఉండనివ్వండి, దేవుని దృష్టిలో వెర్రివాడు. అయితే వాక్యం అనే ధనం నీ దగ్గర ఉందా? వాక్యం అనే ఆస్తి మీ దగ్గర ఉందా? అయితే మీరు ఐశ్వర్యవంతులు. నా ఉపదేశములోను నా జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులైతిరి. అందుకేనండి ధనవంతుడైన యేసుక్రీస్తు వారు వాక్యములో మనం ఐశ్వర్యవంతులము కావాలని మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వచ్చారో మీరు ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి జక్కయ్య దాచుకున్న ధనం బయటికి దించాడు. అవునా కదా? ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండి ఆయన, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకున్నానో మరలా వారికి నేను ఇచ్చేయుచున్నాను. అది ఇదిగోనండి వాక్యములో ధనవంతులు కండి. ఇది రెండవది. అయితే చివరిగా మూడవది చెప్తున్నాను. మొదటిది ఏంటిదమ్మా? మొదటిది ఏం చెప్పాను నేను? ఊరికి పోవు త్రోవను మర్చిపోయారు. ఆ త్రోవను చూపించడానికే యేసుక్రీస్తు వారు వచ్చారు. రెండవ రీజను, మనలను వాక్యములో ఐశ్వర్యవంతులు చేయడానికి ఆయన దరిద్రుడు కావలసి వచ్చింది. ఇక మూడవ రీజన్ చివరిగా మనం చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనమందరం కూడా చదువుదాం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మూడో రీజన్ ఏంటంటే యేసుక్రీస్తు వారు సదాకాలం మనతో ఉండడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. సదాకాలం ఉండడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు అనుకోండి, మనుషులు ఉన్నారు అనుకోండి, ఎంతకాలం ఉంటారు? మనుషులు మనతో సదాకాలం ఉండరు, మరణం వరకు ఉంటారు. మనుషులు మరణం వరకే ఉంటారు, సదాకాలం ఉండరు. కానీ యేసుక్రీస్తు వారు సదాకాలము నేను మీతో ఉండడానికి ఈ భూమి మీదకి వచ్చాను అంటున్నాడు. అందుకేనండి ఇమ్మానుయేలు అన్న పేరుకు అర్థం ఏంటమ్మా? దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. ఎంతకాలం తోడుంటావయ్య అంటే సదాకాలం. నువ్వు బ్రతికున్నప్పుడు తోడుగా ఉంటాను, నువ్వు చనిపోయిన తర్వాత కూడా పరలోకంలో నీకు నేను తోడుగా ఉంటాను. అందుకన్నాడు సదాకాలము నేను మీతో కూడా ఉందును. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆదరణకర్తను పంపించాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. బ్రతికున్నప్పుడు తోడుగా ఉంటాడు, చనిపోయిన తర్వాత కూడా సదాకాలము దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అందుకే అన్నాడు నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అన్నాడు. కాబట్టి మనుషులు ఎల్లకాలము తోడుండరు, దేవుడు అంటున్నాడు నేను సదాకాలము మీతో కూడా నేను ఉంటాను అన్నాడు. కాబట్టి ఈ 3 కారణాలు ఈరోజు మనం ఆలోచిస్తున్నాము. కాబట్టి దేవుడు మనతో సదాకాలం ఉంటాడు. మనం ఐశ్వర్యవంతులం కావాలని ఆయన దరిద్రుడు కావాల్సి వచ్చాను. కనీసము ఆయన పడుకున్నప్పుడు అండి ఎలా ఉందటండి, పశువుల తొట్టి ఎలా ఉంటుందమ్మా? ఎప్పుడైనా మీరు వెళ్ళే ఉంటారు, ఈ పశువులు నివసించే దగ్గరికి ఒకసారి వెళ్ళి చూడండి, ఎలాంటి స్మెల్ వస్తుందమ్మా? ఆ పశువులు నివసించే ఆ ప్రాంతమే ఒకలాంటి స్మెల్ వస్తుంది. అలాంటిది ఆ తొట్టిలో ఆయనను పడుకోబెట్టారు అంటే మీరు ఆలోచించండి. ఆయన ఒక కోటీశ్వరుల కుటుంబంలో పుట్టాలి అనుకో, కానీ జ్ఞానులు ఏమనుకున్నారు? రాజు అంటే రాజుల కుటుంబంలో పుడతాడు అనుకుని ఎక్కడికి వచ్చారు వీళ్ళు? హేరోదు దగ్గరికి వచ్చారు. కానీ ఆయన ఎక్కడ పుట్టాడు? ఒక పేద కుటుంబంలో పుట్టాడు. పేద కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. అందుకే పేదవాళ్ళుగా ఉన్న మనం అందరం కూడా ధన్యులము.
ఎందుకో ధనం కోసం ప్రాకులాడతాం. అది నీ దగ్గర ఉండదు. అది నీ దగ్గర ఉండ, ఎవడు కొట్టేస్తాడో తెలియదు. నువ్వు పోయిన తర్వాత అది ఎవరికి చెందుతుందో తెలియదు. అందుకేనండి వాక్యం కోసం ప్రయాసపడండి. యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నాడు, ఒకవేళ త్రోవ మర్చిపోయి బ్రతికితే ఇదే జీవితం అని ఇక్కడే అనుకోకండి. ఇది ముగిసిన తర్వాత మరొక జీవితం ప్రారంభమవుతుంది. ఆ వెళ్ళాలి అంటే, ఆ లోకానికి వెళ్ళాలి అంటే నేనే త్రోవ, నేనే మార్గము అంటున్నాడు. కాబట్టి ఈ కారణాలతో యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇంకా చాలా ఉన్నాయండి మీకు తెలియనివి. రాబోయే దినాల్లో మనం నేర్చుకుందాం. దేవుడి మాటలు మన హృదయములో ఫలింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మరి ఈ వాక్కులు మనలో ఫలించినట్లు